పొలిటీషియన్ని, ఒక ఎంపీని, మాజీ ఎంపీని నేను అక్కడి నుంచి పోటీ చేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి అని నేను ఎందుకు చెప్తాను? నేనేమన్నా రిటైర్మెంట్ తీసుకొని ఉండలే కదా. అంటే నేనే ఎంపీ కావాలన్న స్వార్థం మీకుంది? స్వార్థం నాకేం లేదు. నా ప్రాంతం డెవలప్ కావాలని ఉంది. అందులో పదవి ఉంటేనే డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పండి సార్. నేను ఎయిమ్స్ తేవాలంటే ఓ ఎంపీ ఉంటే 10 మంది మంత్రులు కలిసి అంతేనే అవుతుంది కదా. వేరే వాళ్లకు పదవే లక్ష్యం, నాకు డెవలప్మెంటే లక్ష్యం, దానికి పదవి కావాలి. దానికి స్వార్థం కూడా అంటారు మీరు? స్వార్థం కానే కాదు, నా ప్రజలే నా స్వార్థం, అట్టడుగు వర్గాలే నా స్వార్థం. ఇక రాసుకో నువ్వు, అంతకంటే ఎక్కువ ఏం లేదు. నా ప్రాంతమే నాకు స్వార్థం. తెలంగాణలో ఎన్ని పార్లమెంట్ స్థానాలు మీరు గెలవబోతున్నారు? నిజంగా చెప్పాలంటే టార్గెట్ అయితే 10 ఉంది సార్. మీరు మీ టార్గెట్ అంటే నిజంగా చెప్పాలంటే 17కు 17 గెలిచే అవకాశం ఉంటుంది, ప్రొవైడెడ్ వీ హ్యావ్ ఏ ఆర్గనైజేషన్. ఎందుకంటే మోడీ గారు ఓన్లీ భువనగిరి ఉండి పక్కన లేకుండా ఉండరు కదా, అంతర్యామి. సో మనం ఆర్గనైజేషన్ మీద సరిగ్గా చేసుకుంటే 17 కూడా టఫ్ ఫైట్ ఇచ్చే ఉంటుంది. బట్ టార్గెట్ ఏంటంటే 10 to 12 అయినా గెలవాలి. అంటే గతంలో 4 గెలిచినా ఇప్పుడు కంపల్సరీ కనీసం ఒక 10 అయినా గెలుస్తాను అంటున్నారా? 10 to 12, నాట్ ఓన్లీ 10. ఇప్పుడు నెక్స్ట్ మన కేసీఆర్ కిషన్ రెడ్డి గారు ఏమన్నారంటే, నిన్ననే వచ్చిందనమాట న్యూస్లో. కిషన్ రెడ్డి గారు ఒక మాట ఏంటంటే, అది బీఆర్ఎస్ పార్టీ గెలవలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలిచింది అని అంటే, రెండిట్లో అసలు నాకేం అర్థం కాదు, మీరు చెప్పండి. బేసికల్ ఏంటంటే మన జరిగిన ఎన్నికలు నాగేష్ నెగిటివ్ ఓటింగ్. కేసీఆర్ గారు అంటే భయం ఏర్పడ్డది ప్రజల్లో. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉండొద్దని పడుతుంది. ఇప్పుడు పార్లమెంట్లో జరిగేది పాజిటివ్ ఓటింగ్, మోడీ గారు రావాలని. డిఫరెన్స్ అది. అక్కడ ఈ ఉన్న ప్రభుత్వం పోవాలని, ఇక్కడ ఉన్న ప్రభుత్వం 3వ రావాలని. ఇది పాజిటివ్ ఓటు, ఇది నెగిటివ్ ఓటు. ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోయింది, కాంగ్రెస్ గెలిచింది, అంతే, కాంగ్రెస్ గొప్ప ఏం లేదు అని అన్నారు. ఇప్పుడు మామూలుగా మీరు బీజేపీ నుంచి కూడా ఇప్పుడు తెలంగాణలో బీజేపీ పార్టీ కొంచెం బలపడింది ఇంత ముందు కన్నా. మరి మీరు ఎందుకు కనీసం కూడా అంటే గెలవలేకపోయినారు అసెంబ్లీ స్థానాలు? అరే ఇప్పుడు అసెంబ్లీలో 8 గెలిచినాము, 19 చోట్ల సెకండ్ వచ్చినాము, 14% ఓట్ బ్యాంక్, 100% ఓట్ బ్యాంక్ పెరిగింది, 7%. దట్స్ అచీవ్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1952 ఉన్నప్పుడు బీజేపీ అప్పుడు పేరు వేరేది ఉండే, 3% ఓటే ఉండే. మీకు తెలియదా? బీజేపీ ఫస్ట్ వచ్చినప్పుడు 2 ఎంపీలు కదా. సో ఇది క్రమేణా పెరుగుతుంది. నెక్స్ట్ అసెంబ్లీలో బీజేపీ గెలుస్తుంది కంపల్సరీ. ఇప్పుడు ట్రెండ్ ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు కంపల్సరీ ఏది ఏమైనా ఇన్వెస్ట్మెంట్ కాదు కదా, 5 ఏళ్ల తర్వాత డబుల్ అవుతుందని. మేము సరిగ్గా ప్రవర్తించి మీరు మంచిగా, ఎందుకంటే డెవలప్మెంట్ ఏదైతే ఉందో సరిగ్గా చేసుకుంది, సరిగ్గా ప్రచారం చేసుకుంటే 100% బీజేపీ నెక్స్ట్ అసెంబ్లీలో గెలుస్తుంది. అసలు తెలంగాణలో ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ధీమాతో ఉంది. ఏంటంటే బీఆర్ఎస్ని ఇటు బీజేపీని క్లీన్ స్వీప్ చేద్దామని మొత్తం ధీమాతో ఉంది. మీరేమంటారు? వాళ్ళు ఇప్పుడే ఆల్రెడీ క్లీన్ స్వీప్డ్, వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు ఎట్లా చెప్తారు మీరు? అన్నీ నడుస్తున్నాయి కదా. ఏం నడుస్తుంది? ఇంతవరకు రైతు బందే పడలేదా? ఇంతవరకు ఇప్పుడు ఎంత 3 నెలలు అయింది. December 9th ఇస్తామన్నారు. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నడుస్తుంది. సో నీకు 6 నెలల తర్వాత సినిమా ఉంటుంది, చూడండి. మరి 6 నెలలు కాకముందు మీరు ఎందుకు విమర్శిస్తున్నారు? నీదేం విమర్శించలే కదా. ఇప్పుడు మీరు అంటున్నారు కదా సార్, ఇంకా రైతు బంధు రాలేదు అని మెల్లమెల్లగా. అరే మెల్లమెల్లగా ఇది కావున పంచవర్ష ప్రణాళికనా, నీకు జీతం ఫస్ట్ పడాలంటే ఫస్ట్ పడాలి, రైతు బంధు పడాలంటే 2 కార్లకు 5,000 వేలు పడాలి. ఇప్పుడు యాసంగి నాట్లు అయిపోయినాయి. నాటు పర్పస్ ఆఫ్ రైతు బంధు ఏంది? ఇదేమన్నా బ్యాంకులో పెట్టేసి దాచేది కాదు కదా, రైతులకు ఉపయోగపడాలని కదా. మరి గతంలో మీరు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు మరి ఇట్లా బీడు భూములకి గుట్టలు కూడా చూపించి ఆ గుట్టలకు కూడా రైతు బంధు వచ్చిన పరిస్థితి, మరి అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? ప్రశ్నించబట్టే కదా బయటకు వచ్చింది. అరే మళ్ళా నాగేష్, మేము ఆ పాలసీస్ విభేదించినాం. 5 ఎకరాలు 10 ఎకరాలకు ఇవ్వాలి, ఉన్నతాధికారులకు, ఐటీ రిటర్నీస్కు, ఇండస్ట్రియలిస్ట్కు, భూస్వాములకు, వీళ్ళందరికీ పెట్టొద్దు. 15,000 ఖర్చు పెడుతున్నారు, 15,000 కోట్ల ఖర్చు పెడుతున్నారు, అందులో 5-6 వేల కోట్లు అప్పనంగా అనర్హులకు పోతున్నాయని విభేదించబట్టే కదా బయటకు వచ్చింది. అవన్నీ చెప్పి విననప్పుడే కదా. పేద ప్రజలు ఉన్నారు, SC ST BCలు ఉన్నారు, హాస్పిటల్స్ డెవలప్ చేయాలి, ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలి. అదే 6,000 కోట్లు తెచ్చి
ఇప్పుడు హైదరాబాద్లో ఒక కార్పొరేట్ హాస్పిటల్ లేదు, అంటే ఉన్న ఉస్మానియా శిథిలం అయిపోతుంది, గాంధీ నీరు గారిపోయింది, సరోజిదేవి ఉన్న ఒక్క ఈ హాస్పిటల్ బూజు పడుతుంది అనే బాధతోనే కదా బయటకు వచ్చింది. మీరు చాలాసార్లు కాళేశ్వరం కూడా ఫ్లాప్ అని చెప్పేసి అన్నారు. కాళేశ్వరం అసలు అవసరమే లేదు అన్నట్టు కూడా మీరు మాట్లాడారు. ఇప్పుడు ఒకటి ఏంటంటే కాళేశ్వరం అనేది కేసీఆర్ గారు పెట్టిన పేరు, అసలు కథ ఏంది దానిది? అది పేరు అర్థమైంది. అవును. అది గోదావరి మీద నిర్మించినటువంటి ప్రాజెక్టు. ఓకే. అందరు నిపుణులకు అడ్వైస్కి వ్యతిరేకంగా కట్టింది. 1,00,000 కోట్లు గోదావరి పాలు చేసి. నేను ఒకటే, గతంలో సామెత ఉండే, రాజుల సొమ్ము రాళ్ల పాలు. ఇప్పుడు ప్రజల సొమ్ము గోదావరి పాలు కావద్దు కదా, అదే బాధ. ఆ బాధతోనే అక్కడ ఉన్నప్పుడు పార్టీలు ఉన్నప్పుడు బయట చెప్తామని చెప్పు నాగేష్, పార్టీలు ఉన్నప్పుడు అంతర్గతంగా చెప్పు. అందుకే సార్ పార్టీలోంచి బయటకు వచ్చారు కాబట్టి నేను అడుగుతాను. అదే ఆయన పార్టీలు ఉన్నప్పుడు కూడా చెప్పాము, సార్ ఇట్లయితే బాగుంటుంది, ఇట్లయితే బాగుంటుంది అంతే సార్. ఇది రైతు బంధు కూడా చెప్పాము, డబుల్ బెడ్రూమ్ కూడా చెప్పాను సార్. ఎందుకు మాకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉంది, 1,00,000 రూపాయలు వాళ్ళు ఇస్తారు, మనం 2.5 లక్షలు ఇద్దాం, 4 లక్షలు ఇస్తే ఆడు ఎక్కడో ఆడు ఇష్టం ఉన్న దగ్గర కట్టుకుంటాడు, మనకి ఎందుకు? ఇల్లు అనేది సొంతం కట్టుకుంటేనే అది ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, సంతోషం ఉంటుంది. నువ్వు ఎక్కడనో ఈ బషీర్బాగ్లో పనిచేసే వ్యక్తికి తీసుకుపోయి ఆ కొల్లూలో కడితే ఆడి నుంచి ఆడే మెర్సిడీస్ బెంజ్ చేసుకొని వస్తాడా, ఇక్కడ డ్రైవర్గానో ఇంట్లోనో పని చేస్తాడు, ఆడి ఇంటి పక్కన ఎక్కడో ఉంటే పిల్లలు చదువుకు వాళ్ళకు పనికి వస్తుంది. అది చెప్పి తకాయించే కదా బయటకు వచ్చింది. మరి కాళేశ్వరం అసలు అవసరమే లేదని అన్నారు కదా సార్, దాని గురించి. కాళేశ్వరం అనేది నేను చెప్తున్నా కదా, నువ్వు అడిగినావు చెప్పి 2 ఎగ్జాంపుల్ చెప్పు. ప్రజల సొమ్ము ప్రతి పైసా లాభం పడాలి. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పు. ఎందుకంటే నేను ఇరిగేషన్ మీద ఐఎమ్ నాట్ ఏ ఇంజనీర్, కానీ ఐఎమ్ పొలిటీషియన్. ప్రతి సబ్జెక్టు మీద అవగాహన ఉండాలి. నీకు దేవాదల ఎత్తిపోతల పథకం ఉంది, ఓకే, అది కూడా గోదావరి మీదే ఉంది, ఓకేనా. ఇప్పుడు అది ములుగు జిల్లాలో ఏదో వస్తుంది, అది భూపాలపల్లి జిల్లాలో వస్తుంది, నీకు దగ్గరే కదా. దాని మీద 100 టీఎంసీలు ఎత్తచ్చు, ఇప్పటి వరకు 30 టీఎంసీలు ఎత్తుతున్నారు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్. మీకు తెలుసు, ఉమ్మడి వరంగల్, మా జనగాం, మా భువనగిరి పార్లమెంటు దానికి పారుతాయి. ఈ రోజు దానికి సమ్మక్క సారక్క తుపాకులగూడెం దగ్గర బ్యారేజ్ కట్టారు, 2,500 కోట్ల ప్రాజెక్టు. కానీ కాంట్రాక్టర్ 1,800 కోట్లకే దాన్ని బిడ్ చేసిండు, అయిపోయింది. 1,800 కోట్లకు 100 టీఎంసీ నీళ్లు ఎత్తుతున్నారు, దాదాపు 12 లక్షల ఎకరాలు పారుతుంది. 1,800 కోట్లు, 100 కోట్లు, వేలు కూడా కాదు, 100 కోట్లు. సరే, దానికి ఇంకొక 2,000 కోట్లు పెడితే, కొత్త మోటార్లు పెడితే, ఇంకా ఎక్స్ట్రా మోటార్స్ పెడితే ఎక్స్ట్రా వస్తుంది. ఇంకోటి ఏంటంటే తుపాకులగూడెం దగ్గర కాళేశ్వరం, మేడిగడ్డ, ఎల్లంపల్లి, పోచంపాడు, వెన్గంగ, వార్ద ఇవన్నీ దాటినాక మీ ఖమ్మం జిల్లాకు ముందల, భద్రాచలానికి ముందల ఇది ఉంటుంది. ఇక్కడ 360 రోజులు నీళ్లు ఉంటాయి, 360 రోజులు ఉంటుంది. అట్లీస్ట్ 200 డేస్ నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు. నో ఇంపార్టెన్స్. అంటే అది కొంచెం లోతట్టు ప్రాంతం అంటారు. లోతట్టుగా సేమ్ థింగ్. లోతట్టు ప్రాంతం ఏంది, సేమ్ ఎత్తిపోతారు పథకం. ఇక్కడైనా అక్కడైనా అదే. ఇక్కడ 500 మీటర్లు ఎత్తాలి, అది కనీసం 300 మీటర్లే, అంటే లాస్ట్ మా జనగాంకి వచ్చే వరకు. మరి దాన్ని వదిలిపెట్టి దీనికి ప్రాధాన్యం ఇవ్వటం ఎంతవరకు సమంజసం?